ప్రస్తుతం మనతో పాటు కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ గారు ఉన్నారు. 2018లో కాంగ్రెస్ పార్టీ కంచుకోటను బద్దలుగొట్టి అందుట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ సతీమణిని కూడా ఓడించి ఎమ్మెల్యే కావడం అనేది జరిగింది. కేసీఆర్ దేవుని రూపంలో ఆ రోజు నాకు వచ్చి ఇచ్చిన అవకాశం అది. సో సక్సెస్ సాధించారని చెప్పేసి అనుకున్నారా? అంటే మల్లయ్య గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ వసూలు చేశారు, ఇక్కడ వసూలు చేశారు, భూ కుంభకోణాలు చేశారు, అది దాని రకరకాలుగా ఎలిగేషన్స్ అనేది రావడం అనేది జరిగింది. వాళ్ళు రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక నింద ఆరోపణలతో గ్లోబల్ ప్రచారాలు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మద్యం సిండికేట్ నడిపించిండు, పేకట క్లబ్బులు నడిపించిండు, చేయరాని అన్ని లుచ్చ పనులు చేసిండు. ఆ రోజు మరి నియోజకవర్గం ఎందుకు వదిలిపెట్టిపోవాల్సి వచ్చిందో ఆయనే చెప్పాలి. బొల్ల మల్లయ్య యాదవ్ గెలిచిన తర్వాత ఎప్పుడు కోదాడ రాలేడు, అసలు కోదాడని పట్టించుకోలే, మొత్తం హైదరాబాద్లోనే ఉంటుంది. మల్లయ్య యాదవ్ మామూలుగా హైదరాబాద్ ఉంటాడా, నియోజకవర్గంలో ఉంటాడా అని చెప్పేసి హైదరాబాద్ వాళ్ళని చెప్తే నమ్ముతారేమో కానీ కోదాడలో నడిపి చెప్తారు కదా. నిత్యం ప్రజల మధ్యలో ఉన్న ప్రజల కార్యక్రమాలలో ఉన్నా ఇవాళ ఓటేసిన ప్రజల్ని గెలిపించిన ఆ పద్మావతి మెట్టు దొక్కమనండి. మీరు 1,00,000 రుణమాఫీ చేసి వాళ్ళు 2 లక్షలు రుణమాఫీ చేసి అందుకని రైతులు ప్రతి ఒక్కరు వాళ్ళెంబడే ఉన్నారు అని చెప్పేసి చాలా గర్వంగా ఇంకో 5 సంవత్సరాలు కూడా వస్తామని చెప్తున్నారు. దేవుని గుడి పోతావు అప్పుడప్పుడు పోతాను. దేవుని గుడిలో ప్రసాదం ఎంతమందిని పెడతారు? ఈరోజు కూలగణన చేసిండు, దేశంలో ఎవరు టచ్ చేయని కేసీఆర్ 23% అమలు చేసిండు. 42% అమలు చేయమని పోయి నేను ఇక్కడ మామూలుగా తీర్మానం చేసిన, ఢిల్లీకి పంపించిన, జంతర్ మంతర్లో కూర్చున్నా, ఇక మామూలుగా మీరు చేయాలి చేయించుకోపోరు అని చెప్పేసి బీసీ సంఘాల మీద నెట్టి నేనేదో 42 చేస్తా అన్న కామారెడ్డిలో అధికారంలోకి వచ్చినాక బడ్జెట్ ఎందుకు కేటాయించట్లేదు 42%?